జై శ్రీరామ్. గురు శిష్యులిద్దరి మధ్య కూడా సంవాదన జరుగుతున్నది. శిష్యుడు గురువుని తన యొక్క సందేహ నివృత్తికై ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. గురుదేవ, మీరు ఎల్లప్పుడూ ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉంటాడని అంటారు కదా, కానీ ఆయన మన కంటికి కనబడట్లేదు. కనబడని వాడిని ఎలా దర్శించగలము? నిజంగా ఆయన ఉన్నాడని ఎలా నమ్మగలము అనని శిష్యుడు అడుగుతాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, దీనికి ఉపనిషత్తు సమాధానమిస్తుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేథ మాగృతః కస్య స్విద్ధనం. ఈశ్వరుడు అంటే సమస్త జగత్తులో చరాచర సృష్టి అంతా వ్యాపించున్నటువంటి వాడు. అయితే ఆయనను చూడడానికి సామాన్యమైనటువంటి ఇంద్రియాలు సరిపోవు కాబట్టి భగవంతుడు లేడు అని చెప్పడానికి నీ దగ్గర కారణం లేదు. కనపడకపోవటానికి మాత్రం అనేక కారణాలు ఉన్నాయి. ఈ కనపడకపోవటానికి ఉన్నటువంటి కారణాలు పతంజలి మహర్షి ఈ విధంగా చెప్తారు తన యొక్క యోగ సూత్రాల్లో. అతి దూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతానవస్థాత్ స్థూలత్వ సౌక్ష్మ్యావచ్ఛన్నత్వాభావాచ్చ దృష్టానమపి నదృష్టం భవతి. అంటే ఒక వస్తువు ఉన్నప్పటికీ కనిపించకపోవడానికి 6 కారణాలు ఉంటాయి. ఈశ్వరుడు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర కనిపించకపోవడానికి ఈ కారణాలే కారణం. అది చాలా దూరంగా ఉండడం వలన మనకు కనపడదు, చాలా దగ్గరగా ఉన్నందువలన కూడా కనపడదు. ఇంద్రియాలు బలహీనంగా ఉంటే కూడా కనపడదు, మధ్యలో అడ్డం ఉంటే కూడా కనపడదు, చాలా పెద్దదైతే కూడా కనపడదు, చాలా సూక్ష్మమైనదైనా కూడా కనపడదు. కానీ కనపడకపోవడం వల్ల వస్తువు లేదని మాత్రం అర్థం కాదు. మనం అలాగే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా సామాన్యమైనటువంటి ఇంద్రియాలతో కనిపించడు. ఇంద్రియాలను జయించినటువంటి వాడు, మనసును అదుపులో పెట్టుకున్నటువంటి వాడు మాత్రమే ఆయన్ను అనుభవించి దర్శించగలడు. అందుకే ఓ శిష్య, మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచి భక్తితో శరణాగతి చేసుకోవాలి. అప్పుడు ఈశ్వరుని సాక్షాత్కారం మన జీవితంలో అవశ్యం జరుగుతున్నది అనని శిష్యుని యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తాడు గురువుగారు. జై శ్రీరామ్.